దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుందాం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు అచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. మంచిది ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము మనము చదివిన వాక్య భాగంలో నుంచి కొన్ని సత్యములను మనము గ్రహించి, ఈరోజు వాక్యమైన దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో వాటన్నిటినీ మనము మన యొక్క హృదయంలో భద్రపరుచుకొని, మనము మన యొక్క గృహాలకు వెళ్ళిన తర్వాత ఆ మాటలను మనము నెమరు వేసుకోవాలి, లేక తలపోసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము అనేక మారులు ఈ యొక్క వాక్యాన్ని మనము చదివినప్పటికీ, ధ్యానించినప్పటికీ, ఎందుకో దేవుడు మరలా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనము కూడా వినడానికి ఇష్టపడాలి. అప్పుడు ఇద్దరి ఇష్టాలు ఒకటైతే ఏ కష్టం లేకుండా సౌఖ్యముగా మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని మనము ముందుకి కొనసాగించగలము అని నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని సంగమా, మనం ఎరుగుదుము ప్రార్థనకున్నటువంటి ప్రాముఖ్యతను. మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి, ఒకవేళ సండే స్కూల్ అనుభవం ఉండి తర్వాత మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ, ఆ యొక్క సండే స్కూల్ రోజుల నుండి కూడా మనకు ప్రార్థన గురించిన అవగాహన ఉంటుంది. సండే స్కూల్ టీచర్ సండే స్కూల్కి వెళ్ళిన వెంటనే ప్రార్థన నేర్పిస్తారు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తారు. అలాగే యవ్వనంలోనికి వచ్చిన తర్వాత యూత్ మీటింగ్లో నడిపిస్తారు. స్త్రీల సమాజము అలాగే సంఘ ఆరాధనలో ప్రార్థనకున్నటువంటి ప్రాముఖ్యతను తెలియచేస్తారు. అలాగే మనకు ఆ యొక్క ప్రార్థన అనుభవము కూడా ఉంటుంది. అయితే ప్రియా దేవుని సంగమా, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒక వ్యక్తి ఏమనంటే, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. మాకును అన్న మాట అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. నాకు అని అనలేదు. పేతురు గారు అయితే నేను నడిచి వస్తాను, నాకు ఆ యొక్క అవకాశం ఇయ్యి అన్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, మాకును కదా, అది ఎంత చక్కని మాట. ఇక్కడ మాకును అనేటువంటి మాట ఐక్యతను సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు కుటుంబంలో ఉన్న మనము కూడా నాకు అనేటువంటి మాటను మనము తీసివేయాలి. మాకు అనేటువంటిదే మన కుటుంబంలో కూడా ఉండాలి, మనము అనేటువంటిదే మన కుటుంబంలో ఉండాలి. అది ఐక్యతను సూచిస్తుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఐక్యత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రితో మనకున్న ఐక్యతను
పోగొట్టుకున్నాం, తిరిగి మరలా ఆయనతో ఐక్యపరచడానికి కదా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తిరిగి మరలా ఆయన సహవాసంలోకి నడిపించడానికి కదా. సో కాబట్టి ఈ మనకు మాకు అనేటువంటి మాట చాలా గొప్ప మాటని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే ఈరోజు మనము కూడా కొంతమంది ప్రార్థన చేస్తాం, కొంతమంది భయపడతారు ప్రార్థన చేయడానికి. ఒకవేళ పర్సనల్గా చేసుకున్నప్పటికీ పబ్లిక్గా చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులే ఆయన్ని అడిగారు, మాకు ప్రార్థన చేయడము నేర్పించు అని వాళ్ళకి రాదని కాదు, కానీ ఆయన చేసిన ప్రార్థనకు వీళ్ళు చేస్తున్న ప్రార్థనకు వ్యత్యాసము కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం కనిపిస్తుంది కాబట్టే నీవు ఎలాగైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, లేకపోతే యోహాను తన శిష్యుడికి ఏమని ప్రార్థన చేయడం నేర్పించాడో ఆ ప్రార్థనను మీరు మాకు నేర్పించండి అని అడగడంలో తప్పేమీ లేదు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గర ఇటువంటివి అడగాలి. మనము ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు, ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు మన యొక్క ప్రతి అవసరతను మనం ఆయనకే చెప్పుకోవాలి కదా. ప్రార్థన చేయడం రానప్పుడు ప్రభువా నాకు ప్రార్థన చేయడము నేర్పించు, ఇది తప్పేమీ కాదు. ఇది మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతవరకు ఉండాలి అంటే మరణము వరకు ఈ మాటలు మన దగ్గర ఉండాలి. ఏ మాట? ప్రభువా నాకు ప్రార్థించడము నేర్పించు. అది తప్పేమీ కాదు, అది తప్పేమీ కాదు. నేను నీలా జీవించడం నాకు నేర్పించు. ఇది ఎప్పటి వరకు ఉండాలో తెలుసండి, మన పోకడ వరకు కూడా ఈ విషయాలు మన ప్రతి దినము దేవుణ్ణి అడగాలి. నీ యొక్క స్వరూప్యంలోనికి నన్ను మార్చు, నీ యొక్క స్వభావంలోనికి నన్ను మార్చు. ఇవన్నీ కూడా మనము ప్రతిదినము దేవుణ్ణి అడగవలసినటువంటి ప్రార్థన అంశాలు. అలాగే ప్రార్థన నేర్పించు అని మనం దేవుణ్ణి అడగాలి. ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. ఆయన మనలో ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎప్పటి వరకు సహాయం చేస్తాడని అంటే మనం పోయేంత వరకు, మనలో ఊపిరి ఉన్నంత వరకు అయినా మనకు ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. సో కాబట్టి ప్రార్థన అనేటువంటిది మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసకి అది ఊపిరి వంటిది అన్న విషయాన్ని మనం చాలా మార్లు నేర్చుకున్నాం. అయితే విజయవంతమైన ప్రార్థనకు కొన్ని పద్ధతులు, మన ప్రార్థన విజయవంతముగా ఉండడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ పద్ధతులను మనము తప్పనిసరిగా మనం అనుసరించాలి, లేక పాటించాలి. ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ మనది విజయవంతమైన ప్రార్థనేనా? మన ప్రార్థన విజయాన్ని సాధిస్తుందా? ఈ సమయంలో ఏలియా గారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే విజయవంతమైన ప్రార్థన చేశాడు ఆయన. కార్యసాధకమైన ప్రార్థన అని కూడా అంటారు దానిని. ఈరోజు నేను మీకు ప్రేమతో తెలియచేసేది ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థనా పరులు కాదని నేను అనడం లేదు, కానీ మన ప్రార్థన విజయవంతమైన ప్రార్థనేనా? మన ప్రార్థన కార్యసాధకమైనటువంటి ప్రార్థనేనా? ఇవన్నీ మనము తెలుసుకుంటూ, మనం నేర్చుకుంటూ, సరిచేసుకుంటూ మనము దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, విజయవంతమైన ప్రార్థన పద్ధతులు మనము ఈరోజు ఆలోచన చేయబోతా ఉన్నాం. రండి, విజయవంతమైన ప్రార్థనకు మొట్టమొదటి పద్ధతి ఏమిటయ్యానంటే ఐక్యముగా కూడి ప్రార్థన చేయుట. ఎలా ప్రార్థన చేయాలండి? ఐక్యముగా అంటే ఐక్యత కలిగి ఏం చేయాలట? ప్రార్థన చేయుట చాలా అవసరం. అందుకే వారు అన్నారు, మాకు ప్రార్థన చేయడము నేర్పించు. ఈరోజు మనము కూడా కుటుంబములుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఐక్యముగా కూడి ప్రార్థన చేయడం అనేటువంటిది విజయవంతమైన ప్రార్థనలో అదొక పద్ధతి. ఉదాహరణకు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఒక గృహంలోనికి వెళ్ళి వారు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. వారందరూ ఐక్యముతో వారు ప్రార్థన చేశారు. అలాగే ఎరుకో గోడను ఆ యొక్క ప్రాకారమును పడగొట్టడానికి ఐక్యముగా కూడి వారు దేవుణ్ణి స్తుతించారు.
ఇది విజయవంతమైన ప్రార్థనకు ఒక పద్ధతి ఏమిటయ్యా అనంటే ఐక్యముగా కూడి ప్రార్థన చేయాలి. నీవు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చెయ్యి, తప్పేమి కాదు, అది కూడా ఒక మంచి పద్ధతి. అలాగే దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే మీరు ఐక్యముగా కూడి ప్రార్థన చెయ్యండి, ఇది మరీ గంభీరమైన ప్రార్థన అని దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు. ఇది విజయవంతమైన ప్రార్థనలో మొదటిది. అయితే ప్రియా దేవుని సంగమా, ఆ యొక్క ఐక్యముగా కూడి మనము ప్రార్థన చేయడంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో నుండి ఇలాగూ రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అన్నాడు. మనము ఐక్యముగా కూడి మనము ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిది ఏమిటయ్యా అనంటే మనము తగ్గించుకొని వినయము చూపించాలి దేవునికి. మనం ఏం చేయాలట? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనము తగ్గించుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులను చూసినప్పుడు ఆధ్యాత్మిక గర్వము కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ లోకానుసారంగా బ్రతుకుతున్నవాడు గర్వపడితే అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఆధ్యాత్మిక గర్వము ఎక్కువగా పనిచేస్తూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తూ ఉందయ్యా అనంటే మనము తగ్గించుకొని ఆయనకు మనం ఏమి చూపించాలట? వినయము కనపరచాలి. ఏ విషయంలో మనము తగ్గించుకోవాలి? అన్ని విషయాల్లో కూడా మనం తగ్గించుకోవాలి. పరిచర్య చేయడంలో మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయడంలో కూడా మనం తగ్గించుకోవాలి, దేవుని యొక్క వాక్యమును చదువుటలోనూ వినుటలోనూ లేక బోధించుటలోనూ అన్ని విషయంలో కూడా మనము తగ్గింపు జీవితము కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందుకు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, 51వ కీర్తన 17వ వచనములో తగ్గింపు గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 51వ కీర్తన 17వ వచనం 17లో ఆయన అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. తగ్గించుకోవడము అనంటే విరిగిన మనస్సు కలిగి, నలిగిన హృదయము కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన స్థితిని, మన యొక్క హోదాను, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేవుని దగ్గర మనం ఏమీ కాదు, నేను నథింగ్, నేను జీరో అని మనము తగ్గించుకొని విరిగిన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆయన అంటున్నాడు కదా, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని అన్నాడు. ఆయన మనం ప్రార్థన వినాలి అనంటే, మన ప్రార్థన విజయవంతమైనదిగా ఉండాలి అనంటే ప్రియమైన వారులారా, మనల్ని మనం ఏం చేయాలట? తగ్గించుకోవాలి. దేవునికి విధేయతను కనపరచాలి. మనము దేవునికి విధేయతను కనపరిచిన వాడు తోటి సహోదరులకు కూడా విధేయతను కనపరుస్తాడు. సహవాసములో ఉన్న వారికి, సంఘ సహవాసములో ఉన్న వారికి కూడా విధేయతను ఆయన కనపరుస్తాడు. యేసుక్రీస్తు వారు తన తండ్రికి విధేయతను కనపరిచినట్లుగానే తన తోటి శిష్యులకు కూడా ఆయన ఏం కనపరిచాడు చెప్పండి? విధేయతను కనపరిచాడు. ఆ రోజు, ఆ యొక్క పస్కా రోజు ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగానంటే తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా ఆయన తగ్గించుకున్నాడు. అటువంటి స్వారూప్యంలోనికి మనం రావాలి ప్రార్థన చేసే ముందు. అలాగే ఆయన తండ్రికి కూడా విధేయతను కనపరిచాడు. తండ్రి చెప్పిన మాటలు విని ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ భారభరితమైనటువంటి శిలువ మరణమును పొందడానికి ఆయన తండ్రి మాటకు విధేయతను కనపరిచాడు. తన తండ్రికి విధేయతను, వినయమును కనపరిచాడు దేవుడు.
యేసుక్రీస్తు వారు. అలాగుననే ఈ భూమి మీద ఆయన నివసించినప్పుడు తన తోటి శిష్యులకు కూడా విధేయతను ఆయన కనపరిచాడు, తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడనంటే పౌలు గారు అంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనకు తెలుసు, సిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడంట. రిక్తునిగా చేసుకున్నాడట, ఏమీ లేని వాడిగా చేసుకున్నాడట, రక్త హస్తాలతో ఉండిపోయాడట. ఆయనకి ఏమీ లేకపోవడం ఏంటండి? ఆకాశము నాది, భూమి నాది, భూమి ఉన్న సర్వము నాదే అన్నటువంటి దేవుడు, 1000 కొండల మీద పశుపక్షాదులన్నీ నాయనటువంటి దేవుడు, నేను సృష్టికర్తనటువంటి దేవుడు అనే రక్తహస్తాలతో ఎందుకు మిగిలిపోయాడు ఆయన అంటే, మనలను విజయోత్సవముతో ఊరేగించడానికి, మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన రక్తహస్తాలతో ఆయన నిలవబడ్డాడు. విధేయతను కనపరిచాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడ పౌలు గారు మరొక మాట అంటారు కదా, దాసుని స్వరూపమును ధరించుకొని. ఉదాహరణకు మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. మీ ఇంట్లో పని మనిషి ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది బాగా. ఆవిడ వచ్చిన తర్వాత ఏమేమి పనులు చెప్తాం? అన్ని పనులు చెప్పేస్తాం. మనం చేయగలిగిన పని కూడా ఆవిడకి చెప్పేస్తాం. ఎందుకు అంటే ఆమె పని మనిషి కాబట్టి, ఆ సమయానికి ఆమె మనకు దాసురాలు కాబట్టి ప్రతిదీ కూడా ఏది చేయాలి అన్నీ కూడా ఆమెకు అని చెప్పేస్తాం. ఈయన కూడా అంతే, దాసుని స్వరూపమును ధరించుకుని మన కొరకు ఏమి చేయడానికైనా సరే కానీ ఆయన సిద్ధపడి, ఏమి చేయడానికి అని అంటే చివరికి తన ప్రాణమును పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అటువంటి తగ్గింపు జీవితం కలిగి మనం ఉండాలి, అటువంటి వినయము కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి ప్రార్థన తండ్రి విన్నాడా లేదా? విన్నాడండి. వినలేదనడానికి ఎక్కడ లేదు. ప్రతి ప్రార్థన చేశాడు, ప్రతి ప్రార్థన ఆయన విన్నాడు. విని ఆయన ప్రార్థనకు ఆయన జవాబునిచ్చినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలన్నీ కూడా విజయవంతమైనటువంటి ప్రార్థనలే. ఆయన ప్రార్థనలు విజయవంతం అవడానికి గల కారణం ఏమిటంటే ఆయన వినయ విధేయతలతో ఆయన తగ్గించుకొని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతాం. తగ్గించుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని ముఖమును వెతకాలి. మొదటిది తగ్గించుకున్నాం, వినయముతో ప్రార్థన చేస్తాం. ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు ముఖమును మనం వెతకాలట. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ఆస, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అన్నాడు. అంటే మీరు లేక మనము ఎవరి పక్షమున ఉండాలట? దేవుని పక్షమున ఉండాలట. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల అంటే మనం ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని దగ్గరే మనం విచారణ చెయ్యాలి. ఆయన వైపు చూస్తూ, ఆయన యొక్క ముఖమును మనము చూస్తూ మనము ఆయన యొద్ద విచారణ చేయవలసిన వారుగా ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే తగ్గించుకుని వినయముతో దేవుని యొక్క ముఖమును వెతుకుతారో, దేవుని యొక్క ప్రత్యక్షతను వెతుకుతారో ఖచ్చితంగా ఆయన వారికి దొరికేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటను మనము చూడగలిగితే ఇలాగూ రాయబడి ఉంది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని అని అంటున్నాడు. హృదయపూర్వకముగా, మనవపూర్వకముగా
ఆయనను మనము వెతకాలి. ఆయనను మనము వెతకాలి. ఆయనను వెతకడానికి మన యొక్క హృదయములను మనం ఏం చేసుకోవాలట? దృఢపరుచుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎవరి హృదయం అయితే ఆయన వెతకడానికి దృఢపరుచుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారికి తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించేటువంటి వాడు. ఖచ్చితంగా దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించేవారని చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యములో తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనలో ఈ యొక్క అనుభవం ఉందా? మనము తగ్గించుకోవాలి. రెండవదిగా ఆయన యొక్క ముఖమును మనము వెతకాలి. మూడవదిగా మనము ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, నిజమైన పశ్చాత్తాపం కలిగి మన ప్రార్థన చేయాలి. ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండము 26వ అధ్యాయము 40 వచనములో ఇలాగూ రాయబడి ఉంది. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని ఎడల అన్నాడు. అంటే ఇక్కడ పశ్చాత్తాపడిన ఎడల అని తెలియజేస్తావు. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఏమిటి? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఎంత చక్కని మాటను తెలియజేస్తున్నాడో చూడండి. నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశముల నుండి తమను రప్పించితిననియు ఒప్పుకొని ఎడలా అన్నాడు కదండి. యేసు మరి దేవుడు ఏం చేశాడు? వారిని తన యొక్క శత్రువుల దేశంలో నుంచి విడిపించాడా లేదా? నడిపించాడా లేదా? మరి యొక్క విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎప్పుడు ఒప్పుకుంటారయ్యా అంటే వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగినప్పుడు, అనగా లోబడిని తమ హృదయములు లొంగి. లోబడని తమ యొక్క హృదయములు ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడలేదు, దేవుని యొక్క ఉద్దేశాలకు లోబడలేదు, దేవుని యొక్క మాటలకు లోబడలేదు. అటువంటి లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకుని ఎడలా, మేము చేసినటువంటి పాపమునకు, మేము చేసినటువంటి తప్పుకు మేము ప్రతిదండనను మేము అనుభవించాం. ఇది పశ్చాత్తాపం. అండి. ఇది మేము చేసిన తప్పుకు మేము ప్రతిదండన అనుభవిస్తూ ఉన్నాం. ఇంతవరకు లొంగని మా హృదయము ఇప్పుడు మేము ప్రభు కొరకే మేము లొంగ తీసుకుంటున్నాం అనంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నప్పుడు, నిజమైన పశ్చాత్తాపము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన ప్రార్థన విజయవంతమైనటువంటి ప్రార్థనగా చేయబడుతుంది. మనము దేవుని వెతకాలి. వినయము, విధేయత, తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన అది విజయవంతమైన ప్రార్థనగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అంత మాత్రమే కాదండి, యెషయా గ్రంథములో ఈ మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాము. చూడండి, 9వ వచనం ఇలాగ రాయబడి ఉంది. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచని ఎడల. ప్రియమైన దేవుని సంగమ, మన ప్రార్థన విజయవంతమైన ప్రార్థనగా ఉండాలి అని అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిని మనము మానుకోవాలి. వాటిని మనం ఏం చేయాలండి? మానాలి. వాటిని మనం విడిచిపెట్టాలి. ఏమన్నాడండి ఇక్కడ? ఇతరులను బాధించుటయు. ఏ విషయంలో కూడా మనం ఇతరులను ఏం చేయకూడదు చెప్పండి? బాధ పెట్టకూడదు. ఒకవేళ వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి వారిని మనం బాధించకూడదు. వారి యొక్క అవసరతను నీవేం చేయాలి?
తీర్చాలి. కానీ ఈరోజు మనం తీర్చకపోగా అవసరతను బట్టి ఆ వ్యక్తిని మనం ఏం చేస్తామంటే ఆడుకుంటూ ఉంటాం వాళ్ళతో. అది చాలా ప్రమాదకరమైనది ప్రియమైన వారులారా. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, నీ పొరుగు వారిని ఇతరులను నువ్వేం చేయకూడదట, తిరస్కరించకూడదు, వేలు పెట్టి చూపించకూడదు. మనం ఇతరులకు ఒక వేలు చూపిస్తే మనకి ఎన్ని చూపిస్తాయట? 3 వేళ్ళు. అంతే కదండి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తామనంటే ఇతరులను వేలు పెట్టి నీవు చూపించొద్దు, వారిని నీవు తిరస్కరించవద్దు, వారిని నీవు బాధ పెట్టొద్దు. ఈరోజు ఎంతగా ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవులైన మనము మరి ఇతరులు మనం ఎందుకు బాధ పెడుతున్నాం? మనము బ్రతికినట్టు వాళ్ళు బ్రతకాలి కదా, మనము జీవిస్తున్నట్టు వారు జీవించాలి కదా, మనము ధరించినటువంటి బట్టలు వాళ్ళు ధరించుకోవాలని మనం అనుకోవాలి కదా, మనం తినేటువంటి ఆహారం వాళ్ళు తినాలని మనం అనుకోవాలి కదా, మన పిల్లలు మనం చదివించుకున్నట్లే వాళ్ళ పిల్లలు వారు చదివించుకోవాలని అనుకోవాలి కదా. కానీ మనకు అది నచ్చదు. మరలా మనం ఎవరని చెప్పండి? క్రైస్తవులము. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఇరుగు పొరుగు వారు కూడా అలాగే ఉండాలని నువ్వు అనుకో. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యము ప్రియమైన వారులారా. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తి పరచిన ఎడలా. ప్రియమైన వారులారా, ఆశించిన వారికి ఆకలి కొన్న వాడికి మీరు పెట్టండి. కొన్ని చెయ్యాలి అక్కడ, కొన్ని చేయకొన్ని కూడా అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏం చేయకూడదో ఆ 2 వరుసల్లో చెప్పి ఏమి చెయ్యాలో ఈ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనంలో ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికి పెట్టండి, శ్రమ పడిన వారిని తృప్తిపరచండి, వారి యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. మనది విజయవంతమైన ప్రార్థన అవుతుంది. ఆకలి తీర్చినప్పుడే విజయవంతమైన ప్రార్థన అవుతుంది. అవసరతలో ఉన్న వారికి అవసరం తీర్చినప్పుడే నువ్వు చేసిన ప్రార్థన అది విజయవంతమైన ప్రార్థన అవుతుంది. అయితే అక్కడ కొన్ని మాని కొన్ని చేస్తేనట చూడండి, క్రింద 11వ వచనంలో ఆయన రాస్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడో తెలుసా? అక్కడ చేయకుండా మాని చేయవలసినవి నువ్వు చేస్తే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓటవలెను ఉండదు. ఎంత చక్కగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసినందుకు ఇలాగుంటావని అనలేదండి. నువ్వు కొన్ని పనులు మానే కొన్ని పనులు చెయ్యి. మనం ఇంకా మీరు 7వ వచనం నుంచి చదివితే మీకు ఇంకా తెలుసు బాగా. 7వ వచనం నుంచి మీరు ఇంటి దగ్గర చదివితే ఏం చేయగలరు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇవన్నీ మానేసి ఆయన చెప్పినవి చేసినప్పుడు 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నిన్ను నిత్యము నడిపిస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు బ్రతికినంత కాలమే కాదు, నీవు నా యొద్దకు వచ్చినప్పుడు కూడా నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. క్షామకాలమున, కరువులో, ఏమీ లేని స్థితిలో, నువ్వు ఎడారిలో అరణ్యములో ఉన్నప్పటికీ నిన్ను నేనేం చేస్తాను? తృప్తిపరచి నీ ఎముకలకు నేను బలాన్నిస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను, నేను తృప్తిపరుస్తాను, నేను నడిపిస్తాను. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండదవు అన్నాడు. మనము నీరు కట్టిన తోట ఏ విధముగా పచ్చగా ఉంటుందో, ఏ విధముగా ఫలములతో నిండి ఉంటుందో, అలాగుననే దేవుడు మన యొక్క జీవితాలను కూడా అయినా మన యొక్క కుటుంబాలను కూడా అయినా ఆ రీతిగానే ఉంచుతాను. అంటే మీకు సమృద్ధినిస్తాను అంటున్నాడు. నీకు ఆరోగ్యమునిస్తాను, నీవు సస్యశ్యామలముగా ఉంటావు, నీవే లోటు లేకుండా ఉంటావు, సంతృప్తితో నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడో తెలుసా? చేయవలసినవి చేసి చేయకూడనివి మానినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇలాగును ఆశీర్వదిస్తాడు. అప్పుడు మన ప్రార్థన విజయవంతమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. నీ విజయవంతమైన ప్రార్థన చేస్తున్నావు, ఈ లక్షణాలు మనలో కనబడాలి. ఈ లక్షణాలు మనలో కనబడితే నీవు నేను విజయవంతమైన ప్రార్థన చేస్తున్నామని అర్థము. ప్రియ దేవుని సంగమా, ఐక్యముగా కూడి ప్రార్థన చేయుట అవసరము. దేనికయ్యానంటే
విజయవంతమైన ప్రార్థనకు అది తొలిమెట్టు. ఈరోజు మన కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, లేవని నేను అన్నాను. కానీ వాటిని మనము జయించాలి అని అంటే మనము కుటుంబంలో ఐక్యముగా కూడి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన యొక్క నామము పేరట కూడి ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానటువంటి దేవుడు ఆయన. మన కుటుంబం అంతా కలిసి మన ప్రార్థన చేసినప్పుడు, సంఘం అంతా ఐక్యముగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యములను జరిగిస్తాడు. అది విజయవంతమైన ప్రార్థనకు తొలిమెట్టు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థన చేశారు ప్రియమైన వారులారా. అలాగా యెహోషాపాతు కూడా ఆ యొక్క సైన్యం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొత్తం కుటుంబంలో అన్నిటినీ కూడా ఒక చోటకు తీసుకుని వచ్చి పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఒక చోటకు వచ్చి వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించాడు. ప్రార్థన ద్వారా వారి విజయాన్ని వారు పొందుకున్నారు. వారి యొక్క గృహంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు చెరసనటువంటి పేతురుని దేవుడు విడిపించాడు. ఈరోజు కుటుంబముగా నీవు ప్రార్థన చేస్తే మరి దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి మరి కార్యములు జరిగించడా? దేవుడు జరిగిస్తాడు. ఆ యొక్క విజయవంతమైనటువంటి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము తగ్గించుకోవాలి. వినయముతో మన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆయన యొక్క ముఖం వైపు మనం తిరిగి మనం ప్రార్థన చేయాలి. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యో ప్రభువా, నీ మాట నేను జవదాటాను ప్రభువా, నీవిచ్చిన ధర్మశాస్త్రము నేను మీరాను ప్రభువా, నీ యొక్క ఆజ్ఞలను తృణీకరించాను ప్రభువా, కాబట్టి నేను అనుభవించిన శిక్ష ఇది నాకు సరైనది. ఇంతవరకు నా హృదయం నీకు లొంగలేదు, కానీ ఇదిగో ఇప్పుడు నా హృదయం నీకు లొంగుతుంది. ఇదిగో నాలో నిజమైన పశ్చాత్తాపం కలిగింది, నిజంగా పశ్చాత్తాపడుతున్నాను ప్రభు అని మనం ఆ ఎదురు పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేయగలిగితే, ఆ యొక్క తగ్గింపు, ఆ యొక్క వినయం, ఆ యొక్క విధేయత మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయన యొక్క ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాము. ఆయన మన ప్రార్థన ఆకాశం నుండి వింటాడట, విని ఆయన మన నిత్యము నడిపిస్తాడట. ఆయన మన యొక్క ఎముకలను బలపరుస్తానంటున్నాడు. ఆయన మీరు నీరు కట్టిన తోట వలె మీరు ఉంటారట, నిత్యము ఉబుకుచుండు నీటి బొగ్గుల వలె మీరు ఉంటారంట. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనము ఐక్యతతో కూడి మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ అనుభవం మనకు రావాలి. తల్లి చేస్తే తండ్రి చేయడు, తండ్రి చేస్తే తల్లి చేయదు, వీరిద్దరూ చేస్తే పిల్లలు చేయరు, పిల్లలు చేస్తే తల్లిదండ్రులు చేయరు. ఎవరికి వారు ఏంటంటే అది ఏదంటారండి, యమునా తీరైనట్టు ఉంటుంది మన కుటుంబాల్లో. కుటుంబ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవండి. ఆ కుటుంబ ప్రార్థనలే మన కుటుంబాలను విజయవంతమైన కుటుంబాలుగా మారుస్తాయండి. విజయవంతమైన కుటుంబాలుగా మారుస్తుంది ప్రార్థనే. ఆ ప్రార్థన విజయవంతమైన ప్రార్థన విజయవంతమైన కుటుంబాలుగా మారుస్తుంది, విజయవంతమైన విశ్వాసులుగా మారుస్తుంది. ఆ ప్రార్థన ప్రతి విషయంలో కూడా విజయాన్ని ఇస్తుంది. ఆ యొక్క ఐక్యతతో కూడిన ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన అనుభవాలు కూడా ఈరోజు నీవు నేను మనమందరమును కూడా వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.